ఇదే కదండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఈరోజు పార్టీని సర్వనాశనం చేసేసాడు. ఆయన ఒక క్యాబినెట్ హోదాలో ఉండి ఒక పాలసీ మ్యాటర్ తెలిసిన వ్యక్తిగా, పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వ్యక్తిగా ఈరోజు జనసేన పార్టీని ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారు మొన్న మీటింగ్లో, తాడేపల్లిగూడెం మీటింగ్లో చెప్తున్నారు, మనకి పోల్ మేనేజ్మెంట్ లేదు, బూత్ మేనేజ్మెంట్ లేదు, వాళ్ళకి 40 years, తెలుగుదేశం వాళ్ళకి 40 years అనుభవం ఉంది, కాబట్టి వాళ్ళకే మనం ఇద్దాము, వాళ్ళతో పాటు అడుగులేసి నడుద్దాము, వాళ్ళతో సమానంగా నడుద్దామని చెప్పడం జరిగింది. పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేకపోవడం అనేది ఇన్ఛార్జీలు తప్ప. ప్రతి నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి క్లబ్లో ఉండి నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి క్లబ్లో స్పెండ్ చేసి ఒక డే అంతా కూడా ఏదో మీటింగులు పెడుతున్నామని చెప్పేసి 3-4 రోజులు ఇక్కడే స్పెండ్ చేసి పోల్ మేనేజ్మెంట్ కానీ బూత్ మేనేజ్మెంట్ కానీ చేయకుండా ఏం చేస్తున్నారు? ఇది నేను పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా జనసేన పార్టీని ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించమని మా నాయకుడే నేర్పాడు. ఆయన స్ఫూర్తితోనే పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోనే ఈరోజు నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జనసేన పార్టీ ఏం చేస్తుంది? పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేకుండా దశాబ్ద కాలంగా పార్టీలో ఉన్నారు కదా ఆయన, దశాబ్ద కాలం పార్టీని నడిపారు కదా ఆయన. ఇప్పటికీ కూడా పోల్ మేనేజ్మెంట్, బూత్ మేనేజ్మెంట్ లేదు అంటే ఎవరి వైఫల్యం కారణం ఇది? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కూడా ఇందులో దీనికి సమాధానం చెప్పి తీరాలి. అంటే ఇంతమంది జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు అంటే పడి చచ్చిపోయే యువత షర్టులు చింపుకొని చెప్పులు కూడా లేకుండా ఆయన కారు వెనకాల పరిగెడుతుంటే ఆయనకి ఇంత కూడా జాలి కలగట్లేదా? వాళ్ళ భవిష్యత్తుని ఈరోజు సర్వనాశనం చేసేశారు. దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ పోయింది. ఒక జనరేషన్ ఆయన వెనకాల తిప్పించుకొని మా నాయకుడు సీఎం అవుతాడు అని కలలుగానే ఈ యువత ఈరోజు ఏమైపోవాలి? ఇప్పటికీ వన్ సైడెడ్గా మా నాయకుడు ఏదో చేస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు, ఈరోజు బీజేపీని, టీడీపీని కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది, మాకు ఏదో జరుగుతుంది, మాకేదో మంచి జరుగుతుందని కలలుగానే యువత ఈరోజు ఏమైపోతుంది? కలలుగాను అని స్టేజ్ల మీద ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడమే కానీ యువతని ఈరోజు అడ్డంగా గాలికి వదిలేసిన పరిస్థితి, ఈరోజు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పరిస్థితి ఈరోజు జనసేన పార్టీ చేస్తుంది. వీళ్ళంటికి చెలించి ఇంకా ఉండలేక, నాదెండ్ల మనోహర్ గారు చేసిన అకృత్యాలు చూడలేక, పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నటువంటి మనుషులు, హరిప్రసాద్ గారు, రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారు, అదేవిధంగా చక్రవర్తి, అదేవిధంగా కేకే, వీళ్ళందరూ మనుషుల్ని ఇలా దగ్గరికి రానివ్వరు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఏదైనా చెప్దామన్నా, ఏదైనా చేద్దామన్నా సరే ఈరోజు పరిస్థితి లేదు. అక్కడ ఎంతసేపు ఒక క్వార్టరీ ఒకటి మెయింటైన్ చేస్తారు, ఒక కాపు క్వార్టరీ మెయింటైన్ చేస్తారు. ఆ క్వార్టరీ దాటి ఇంకొక సామాన్య మానవుడు ఎవ్వరు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు అక్కడ ఇప్పుడు ఇంతమందికి టికెట్లు లేవు, సరే నాకు టికెట్ లేదని నాకు బాధ కాదు, అట్లీస్ట్ పిలిచి అమ్మ టికెట్ ఇవ్వలేకపోతున్నాం, దశాబ్ద కాలం వెయిట్ చేయండి, లేదా 2 దశాబ్దాలు వెయిట్ చేయండి, నేను మీకు ఉన్నాను, మనం కలిసి పనిచేద్దామని ఒక్క మాట అనని వ్యక్తి. కాపు కులంలో పుట్టింది కాబట్టి మరి వినూత్న అనే అమ్మాయి శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ 4 రోజులు ఏడిస్తే పిలిచి ఆమెను ఓదార్చి మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు. నెల రోజుల నుంచి కన్నీటికి మున్నిటికి ఏకదాటిగా ఏడుస్తున్న పితాని బాలకృష్ణ గారిని ఎందుకు పిలవలేదు? ఇప్పుడు దాకా సరోజాని పిలవలేదు, ఓకే, పితాని బాలకృష్ణని ఎందుకు పిలవలేదు అంటే కేవలం బీసీ సామాజిక వర్గం, సెట్టిపల్లి సామాజిక వర్గం చెందిన వాళ్ళు కాబట్టే మమ్మల్ని ఇంత చిన్న చూపు చూస్తున్నారు. మహిళలకైతే జనసేన పార్టీలో ప్రాధాన్యతే లేదు, మహిళలు కేవలం పని చేయడానికే పనికొస్తారు అంతే, వేరే ప్రాధాన్యత లేదు. నిన్న కూడా మహిళలతో మీటింగ్ పెట్టారండి పవన్ కళ్యాణ్ గారు, అక్కడ పిలిచి కూర్చోబెట్టారు. ఏంటి అంటే రాబోయే 2029 ఎలక్షన్లో మీకు 1/3 సీట్స్ వస్తాయి, అప్పుడు మీకు నేను ఇస్తాను అని చెప్తున్నారు. మరి జనసేన పార్టీకే 1/3 సీట్స్ వస్తాయా, మరి మిగతా అన్ని పార్టీలకు కూడా వస్తాయో నాకు అర్థం కాలేదు. మరి ఆయన చెప్తుంటే అక్కడ కూర్చోబెట్టి మీలో మీరు మాట్లాడుకోండి, మీలో మీకున్న సమస్యలు తేల్చుకుని ఒక నోట్ రాసి నాకు ఇవ్వండి, నేను దానికి రెస్పాండ్ అవుతాను అని చెప్తున్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మహిళలు మాట్లాడుకుంటున్నారు. అంటే నా పాత్ర ఏంటి, ఆ వీర మహిళల్లో నా పాత్ర ఏంటో నాకు అర్థం కాలేదు. అక్కడ ఒక మేయర్గా చేసి అక్కడున్న రీజనల్ కోఆర్డినేటర్లు మిగతా వాళ్ళందరితో కూర్చోబెట్టి నా పాత్ర ఏంటో నాకు అక్కడ అస్సలు అర్థం కాలేదు. నాకు అర్థమవుతుంది ఇంకా బీసీలకి, ముఖ్యంగా మహిళలకి,
అక్కడ ఉంటే ఊచకోత కోస్తారు, పాతరే, వాళ్ళ లైఫ్కి వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్లో. నేను ఒక మేయర్ చేసి ఒక కెరీర్ కొంచెం ఒక అడుగు ముందుకేసి ఉన్నాను నేను. అంటే నా కెరీర్ నాశనం అయిపోతుంది, అక్కడ అంతమైపోతుంది. జనసేన పార్టీ అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అండి. అది అటెండెన్స్లు వేసుకోవడము, సెల్లలు బయట పెట్టి మీటింగులకి వెళ్ళడము, ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని. ఇలాంటి పార్టీకి నేను ఇవాళ రిజిగ్నేషన్ ఇవ్వాలని మేమిద్దరం కూడా నేను నా భర్త కూడా ఎప్పుడు అనుకోలేదండి. పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. అందుకే నేను ఆ బాధ చెప్పలేకపోయాను, అంతే అండి. ఈరోజు నేను నా ప్రాథమిక సభ్యత్వానికి కానీ మా వారి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కానీ నేను ఈరోజు రిజిగ్నేషన్ చేస్తున్నాను. మీ ముఖంగా పత్రికా ముఖంగా ఈరోజు ఆ విషయం తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి నేను అందరినీ కోరుకునేది ఒకటే, సెట్టిపల్లి ప్రజలు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనకి రాజ్యాధికారం కావాలి అనుకుంటే మనం ఎమ్మెల్యేలు అవ్వాలి, మనం మినిస్టర్లు అవ్వాలి, మనం ఎంపీలు అవ్వాలి. అంతేగాని ఎవరికో ఎప్పుడు ఊడిగం చేస్తూనే కూర్చుంటే ఇంకా మాకు రాజ్యాధికారం అవసరం లేదా? ఇంకా ఇవ్వరా మాకు రాజ్యాధికారం? ఒకళ్ళేమో రెడ్ల పార్టీ అని, ఒక